హలో అండి, వెల్కమ్ టు హసీనా క్రియేటివ్ ఛానల్. నేను మీషోలో తీసుకున్నటువంటి ఈ స్ప్రౌట్స్ బాస్కెట్ గురించి చెప్పబోతున్నానండి. మనకి ఈ 2 ప్లేట్స్ ప్లస్ కింద బౌల్ వచ్చిందండి విత్ లిడ్. సో వీటితో మనము ఈజీగా, అంటే ఇదివరకు నేను ఏం చేస్తానంటే మన నానబెట్టినటువంటి ఈ శనగలైనా పెసర్లైనా ఒక క్లాత్లో వేసి మూట కట్టి పెట్టేదానండి. అది తడి ఒకవేళ మనం సరిగా పట్టించుకోకపోతే అందులోనే అవి సరిగా మొలకలు రాకుండా ఎండిపోయేవి, అట్లా జరిగేది. సో ఈ మిషన్ తీసుకున్నాక, నాటే మిషన్, బట్ ఈ లిడ్ తీసుకున్నాక చాలా ఈజీగా అనిపించిందండి. ఎలాంటి వరి లేదు, ఈజీగా మనకి 2 రకాల స్ప్రౌట్స్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ మన కింద పెట్టే లిడ్లో మనము కొన్ని వాటర్ యాడ్ చేయాలండి. అండ్ నెక్స్ట్ ఇంకొక లిడ్ తీసుకొని దీంట్లో ఈ బౌల్ లోపలికి మనము, నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఇవి నానబెట్టేసానండి. వాటిని ఇక ఈవినింగ్ స్కూల్ అయిపోయాక వచ్చినాక ఇలా కొన్ని స్ప్రౌట్స్ కోసము ఇలా వేసానండి. నెక్స్ట్ ఇంకొక లిడ్ మనం బౌల్ తీసుకొని ఇందులో పెట్టేసి దీంట్లో నేను పెసర్లు, నానబెట్టినటువంటి పెసర్లు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనము ప్లేట్ లోపలికి మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి కొన్ని పెసర్లని, శనగలను నేను 2 వేరు డబ్బాలలో వేసుకున్నానండి, 2 రకాల మొలకల ప్రిపరేషన్కి. తర్వాత వీటిని లిడ్తోని కవర్ చేసి మనము పక్కన పెట్టుకోవాలండి. మార్నింగ్ కల్లా లైట్గా అందులోకి వెళ్ళి మొలకలు వస్తాయండి. ఈవినింగ్ వరకు చాలా బాగా స్ప్రౌట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయండి. చాలా ఈజీగా, దాని గురించి మనం ఎలాంటి బాధపడకుండా, అయ్యో ఎలా ఉన్నాయో అని టెన్షన్ పడకుండా చాలా ఈజీగా స్ప్రౌట్స్ అనేవి ఈ బాక్స్ ద్వారా మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను ఇది మీషోలో ఆర్డర్ చేశాను. జస్ట్ 125, 120 ఆ రేంజ్లో దీని కాస్ట్ ఉందండి. దీనివల్ల అయితే నాకు ఈజీగా స్ప్రౌట్స్ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. వన్ డే, నెక్స్ట్ డే మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విధంగా మొలకలు వస్తున్నాయండి. పెసర్లు బాగా వచ్చినాయండి, మంచిగా మొలకలు. కొంచెం శనగలు తక్కువ వచ్చినాయి. ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మనము ఈ డబ్బాలో పోసుకొని మనము నెక్స్ట్ డే చూసుకుంటే ఇలా స్ప్రౌట్స్ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయండి మనం తినడానికి. బాగుంది కదండి ఇది. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా మీషోలో ఇది ఆర్డర్ పెట్టేసుకోండి. ఒకవేళ మీరు ఇదివరకే వాడుతుంటే నాకు కామెంట్ చేయండి.
Thank you for watching. Please subscribe my channel to more videos. Thank you.